జయ శ్రీమన్నారాయణ. అస్మగురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఆండాళ్ళమ్మవారు అనుగ్రహించిన తిరుప్పావై ప్రబంధంలో 3వ పాసురానికి అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంసారే కింసారం అంటారు. అంటే సంసారంలో ఏమిటి సారమైనది? కంసారే చరణకమల భజనం. కంసారే అంటే కంసుని సంహరించినటువంటి వాని యొక్క చరణ కమల భజనం, పాదముల యొక్క పాద పద్మములను భజించటమే అని. అలాగే మనకు ఆండాళ్ళమ్మవారు కూడా భగవంతుని యొక్క శ్రీపాదాలను పాడి అడిపాడి అన్నారు. అలా భగవంతుని యొక్క శ్రీపాదముల యందు భక్తి కలిగి ఆయన పాదములను యందు పాడటం ఏదైతే ఉన్నదో అది కావలసింది. అదే మనకి నేర్పిస్తోంది ఈ పాసురాల ద్వారా. ఆమె 30 రోజులు వ్రతం ఆమె ఏం చెయ్యాల, తన ఇంట్లోనే ఉన్నది ఆమె. కానీ మనసు మాత్రం రేపల్లికి వెళ్ళిపోయింది. మనం అనుకుంటాం చూడండి, ఏదైనా ఒక ప్లాన్ చేసుకున్నాం, ఏది ఎక్కడికో దూర ప్రయాణం చెయ్యాలి, ఒక వారం రోజులు తిరిగి రావాలి అనుకున్నాం. ఆ వారం రోజులు తిరిగి రావడానికి ముందరే మనం ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏమేమి సర్దుకోవాలి, ఇవన్నీ ముందే ప్లాన్ చేసుకుంటాం. అక్కడికి వెళ్ళాక ఏం చేయాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రూమ్ ఎలా ఉంటుంది, ఆ హోటల్ రూమ్లో ఎలా మనకు సప్లయింగ్ అంతా బాగుంటుందా లేదా, ఇవన్నీ ముందు మనం ప్రిపేర్ చేసేసుకుంటాం. ముందరే దాని గురించి ఆలోచన చేసుకుని అవన్నీ మనకు అనుగుణంగా అన్నీ బుక్ చేసుకుని వెళతాం. అంటే మనం అవి అక్కడికి వెళ్ళకుండానే మన మనస్సు ముందరే అనుభవించేస్తుంది అదంతా కూడా కదండి. మనం వెళ్ళలే అక్కడికి, కానీ అక్కడ ఏమేమి ఉన్నాయి, ఏమేమి చూడాలి, అవి ఎలా ఉంటాయి ముందే మనం వాటన్నింటినీ కూడా, మన యూట్యూబ్లు ఉన్నాయి కదా బోరెడు, గూగుల్స్ ఉన్నాయి, గూగుల్ తల్లి అంటారు. అట్లా వీటన్నింటిలో చూసేసి అక్కడ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని మనం ముందరే అనుభవించేస్తాం మన మనసుతో అక్కడికి వెళ్ళకుండానే. అలాగే ఇక్కడ మన గోదాదేవి కూడా తను ఎక్కడికి వెళ్ళల, మనస్సు మాత్రమే వెళ్ళింది. రేపల్లికి వెళ్ళిపోయింది ఆమె మనస్సు. అక్కడ గోపికలు కృష్ణుడితో ఆ రోజు ఎలా చేశారు, ఆనాడు ఎలాగైతే కృష్ణుడితో కలిసి వ్రతం చేశారో అదే వ్రతాన్ని ఈమె ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ, తన చిరకెత్తలైనటువంటి వారు, ఇంకా తన స్నేహితులు, ఇంకా తన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది కదండి, ఆ బ్రాహ్మణ స్త్రీలు, పక్కన ఉన్నవాళ్ళు ఈ పక్కన ఉన్నవాళ్ళు అందరూ, వీళ్ళందరినీ కలుపుకుని గోపికలు అనుకుని భావం చేసింది. అక్కడ ఉన్న వటభద్రసాయిని ఆ కృష్ణ పరమాత్మ అని భావం చేసింది. ఈ విధంగా వ్రతం 30 పాసురాలని తన అనుభవం ఏదైతే ఉన్నదో ఆ అనుభవాన్ని ఈ 30 పాసురాల్లో చెప్పేసింది ఆమె. ఏం చేసింది ఆమె అదే మనకు చెప్పింది. ఎందుకు మనకు చెప్పటం, ఆమె చేసింది ఆమె పొందింది చాలు కదా. కాదండి, ఈ ఆత్మ ఉజ్జీవించాలి అంటే ఈ శరీరం ఇక్కడికి వచ్చింది. ఈ శరీరం ఇక్కడికి వచ్చిందంటే భగవంతుని దయ. అంటే ఈ శరీరం అంటే మానవ శరీరం, మానవ శరీరం ఉండగానే మనం చక్కబెట్టుకోవాలి. లేదా 84 లక్షల జీవరాశులు అంటారు. ఆ 84 లక్షల జీవరాశులలో వాటి జ్ఞానం లేదు. అక్కడ పుట్టాం మనం, ఇప్పటికి వచ్చింది ఈ శరీరం, మానవ శరీరం. ఇందులో ఉన్నప్పుడే జ్ఞానము. కానీ ఈ జ్ఞానంతో మనం భగవంతుని దగ్గరకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. అందుకోసమే మన గోదాదేవి, మీరు ఈ విధంగా సంసార తాపత్రయంలో పడి కొట్టుకుంటున్నారు, మీరు పరమపదానికి వెళ్ళాలి, అక్కడ చేరవలసింది మీది, అది లక్ష్యం. ఆ లక్ష్యానికి చేరవలసినటువంటి మీరు ఇక్కడే ఉంటే ఎలాగా అని, ఇదిగో ఇలా చేయండి, నేను చేసి ఆ ఫలితాన్ని పొందాను కనుక మీరు కూడా చేయండి అని ఆమె చేసి దానివల్ల వచ్చినటువంటి ప్రయోజనాన్ని తాను పొంది మనకి చెప్తోంది. ఏం చేసింది ఆమె చూడండి. నిన్న 2వ పాసురంలో చెప్పారు ఏమని. మొదటి పాసురంలో కాలం కలిసి వచ్చింది అని వ్రతం చేయడానికి. అయితే వచ్చిన తర్వాత మనకు ఏం కావాలి, ఆ కావాల్సిన దాన్ని ఎవరిస్తారు, నారాయణనే మనకే ఇస్తాడు. అంటే ఈ వ్రతం చేసేవాళ్ళు ఎవరు, ఎట్లాంటి వాళ్ళు రావాలి వ్రతం చేయడానికి అంటే, వ్రతం చేయాలి అనే ఒక ఇచ్చ ఉన్నవాడు
చాలు, ఒక ఇచ్చ ఉంటే చాలు, ఒక ఇంట్రెస్ట్ అది ఉంటే చాలు. వచ్చేయండి అని పిలిచింది ఆమె, రండి రండి అని. అలా పోదుమినో పోదుమినో అని కిందటి పాసురంలో అందరిని పిలిచి ఆ తర్వాత ఈ వ్రతానికి ఉండే నియమాలు కొన్ని కొన్ని చెప్పింది. ఇప్పుడు ఈ పాసురంలో ఈ వ్రతం చేసినందువల్ల ప్రయోజనం ఏంటో చెప్తున్నారు. ఏమిటి ప్రయోజనం? ఆనాడు వ్రతం చేయడం ఎలాగైతే చేసిందో ఆమె, ఆ వ్రతాన్ని ఇప్పుడు మనకు చెప్తోంది అని చెప్పుకున్నాం మనం. ఇప్పుడు ఈ 3వ పాసురంలో ఆ వ్రతం చేసినందువలన వచ్చేటటువంటి లాభాలు ఏంటో చెప్తున్నారు. మనకి భగవద్గుణానుభవం ఒకటే మనకు కావలసిన ప్రయోజనం. మనం చెప్పుకున్నాం బై ప్రొడక్ట్స్ అని. భగవంతుణ్ణి మనం పాడితే చాలు, మిగతా అన్ని వాటంతట అవే వచ్చేస్తాయి. భగవంతుడు మంగళకరంగా ఉండాలి అని మనం అంటే చాలు, మిగతా అవన్నీ వాటంతట అవే వచ్చేస్తాయి. ఇక్కడ ఆమె ఇంద్రియాలతో ఏమాత్రం పని చేయల, కేవలం మనస్సుతోనే. అయితే ఇంద్రియాలు వలన కలిగేటటువంటి ప్రయోజనం కంటే, ఆనందం, ఆ ప్రయోజనంలో ఉండే ఆనందం కంటే మన మనస్సుతో చేసినటువంటి దానికి వచ్చే ప్రయోజనంలో ఉండే ఆనందం కొన్ని వందల రెట్ల ఆనందం. ఏమంటే మీరే ఆలోచించండి. మానసికమైన భావన, కూర్చుని మనం ఏం పని చేయక్కర్లా, కాళ్ళు చేతులు ఏమీ కదలచక్కర్లా, మనసు మాత్రం ఆనందాన్ని అనుభవిస్తోంది. ఈ చేతులు కాళ్ళు చేసేటటువంటి పనుల వలన ఏమి లాభం, ఏమి ఆనందం కలగదండి. ఈ ఆనందం కలుగుతుంది ఏదో కొద్ది, కానీ మనసుతో చేసేటటువంటిది ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. ఇలాగా మనం ప్రవచనానికి వెళ్ళాం, వెళితే ఆ ప్రవచనంలో ఎంతవరకు మనం అనుభవిస్తున్నాం? ఆయన చెప్తున్నారు అక్కడ ప్రవచనం చెబుతుంటే మన మనస్సు పూర్తిగా భగవంతుని గుణాలలో లగ్నం చేయగలగాలి. ఆయన చెప్తున్నారు కదా, అలా వింటూ కూర్చున్నాం. వింటూ కూర్చుంటే ఒక 50% ఎక్కుతుందేమో, అలా మనం అనుభవించగలుగుతున్నాం కదా. ఇదిగో ఇల్లు, పిల్లోడు, ఇంట్లో వాడు ఒకడు ఉన్నాడు, ఇల్లు తలుపేసుకున్నామా లేదా, ఇంటికి తాళం వేసామా లేదా, ఇంట్లో ఏం పనమ్మాయి వచ్చిపోయిందో, లేకపోతే పంపు నీళ్ళు వచ్చిపోయాయో, ఇవన్నీ కూడా మనస్సులో అనుకుంటూ ఉంటాం ఈ వింటూ. అంటే మనసు అక్కడికి వెళ్ళిపోయింది, మన మనస్సు ఇంటికి వెళ్ళిపోయింది, మనం ఇక్కడే ఉన్నాం. అలాగే భగవంతుని యొక్క అనుభవం కూడా. ఒక కథ చెప్తున్నారు కృష్ణ పరమాత్మని గురించి. ఆ కథలో మనసుతో కృష్ణ పరమాత్మ వచ్చేసాడు మన మనస్సులోకి, చాలు ఆ ప్రయోజనం. ఆ ప్రయోజనం కోసమే ఇక్కడ ఈ పాసురంలో మనకు చెప్తున్నారు. ఆ ప్రయోజనం కోసమే నీ తిరుపావే ప్రబంధం అంతా కూడా. ఏమిటి? ఆనందం పొందటం. భగవంతుని గురించినటువంటి ఆలోచనతో మనస్సు ఆనందపడాలి. ఓంగి ఉలగళందా అంటే మనం ఈ ఓంగి ఉలగళందా అనే పాసురాన్ని ఏదైనా ఫంక్షన్స్ అలాంటి వాటికి వెళితే మా పిల్లల్ని ఆశీర్వదించండి అని వాళ్ళు అడిగితే అప్పుడు ఈ ఓంగి ఉలగళందా అనే పాసురంతో మంగళాశాసనం చేస్తాం ఆ పిల్లలకి. పిల్లలు కానీ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎవరైనా కానీ వాళ్ళ ఇష్టమైతే. ఇది సాంప్రదాయంలో చేస్తారు. ఇట్లాగా యజ్ఞాలు బారసాలు ఇలా ఏమైనా జరిగినాయి అనుకోండి, జరిగినప్పుడు పండితులు వస్తారు, వచ్చి ఆయురాశాస్తే అంటూ ఆయువు ఉండాలి అని, లేదంటే ముఖ్యమంత్రి కావాలంటే లేదా ఈ క్రతువులు అవన్నీ చేస్తుంటారు కదా, అప్పుడు ఆశీర్వచనం చేస్తారు. ఆ ఆశీర్వచనంలో ఆయురాశాస్తే అంటున్నారు, అంటే ఆయుష్ ఉండుగాక అని. అలాగే మనం కూడా భగవన్నామస్మరణ చేస్తే ఆయుష్ వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది. ఇలా
అన్నీ వచ్చేస్తాయి. ఈ వ్రతం చేత వచ్చేటటువంటి ప్రయోజనం భగవంతుని యొక్క కళ్యాణ గుణ అనుభవమే. కానీ లౌకికమైనటువంటి ప్రయోజనాలు కూడా లభిస్తాయి వాటిలోనే. ఇప్పుడు ఆయురాసేస్తే అన్నారు అంటే ఏంటి? నిండా నూరేళ్ళు బతుకు అని. ఇందులోనే వాడికి అన్నీ వచ్చేస్తాయి. నూరేళ్ళు బతికితే ఆ నూరేళ్లలోనే అన్నీ వచ్చేస్తాయి. ఈ క్రతువులు చేయించేటప్పుడు చేయిస్తుంటారు కదండి. ఏదో ఒక పదవి రావాలనో లేదా ఇంకోటి ఏదో కావాలనో ఐశ్వర్యం కావాలనో అలాగా. చివరిలో ఏమని దీవిస్తారు? ఆయురాసేస్తే అంటారు. అంటే ఆయుష్ ఉంటేనే కదా ఇవన్నీ అనుభవించేది, లేకపోతే ఎక్కడ అనుభవిస్తాడు? అలాగే భగవన్నామస్మరణ అటువంటిది. భగవన్నామస్మరణ ఒకటి ఉంటే మిగతా అన్నీ లౌకికమైనటువంటి ప్రయోజనాలన్నీ కూడా కలుగుతాయి అని ఇక్కడ ఓంగి ఉలగలందా ఉత్తమన్ పేర్పాడి అంటున్నారు. అటువంటి ఉత్తముని యొక్క, ఎవరు ఉత్తముడు ఇక్కడ? ఓంగి ఉలగలందా. ఓంగి అంటే పెరిగాడు, ఉలగు అళందా లోకాన్ని కొలిచాడు. వ్యసనేషు మనుష్యానాం భృశం భవతి దుఃఖితః అని ఉత్తముడు అన్నారు కదండి, అందుకు చెప్తున్నా ఈ మాట. ఉత్తముడు ఎలా అయ్యాడు ఆయన అని. దశరథ మహారాజు కొలువు చేశారు, శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేయాలి. ఈ దశరథ మహారాజుకి అప్పటికి 60,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. కానీ ఆయనకి తెలుసు తన పిల్లవాడు ఎటువంటి వాడు. సభలో ఎవరిని అడగక్కర్లా, అందరూ ఎవరేం కాదనరు. కానీ వాళ్ళ నోటితో చెప్తే ఈయనకి వింటే ఆనందం. అలా వినాలనుకుని అలా విన్నాడు. అందరూ ఓహ్ బ్రహ్మాండం, యువరాజ పట్టాభిషేకం రామచంద్రుడికా, ఇంకంతకంటే కావాల్సిందేముంది. పాపం దశరథ మహారాజు కనిపించిందట, ఈ శ్వేత చిత్రం కిందే నా యొక్క తలంతా పండిపోయింది. నన్ను గురించి వీళ్ళు ఏమాత్రం అనుకోవటం లేదు. ఇదిగో నిన్నగాక మొన్న వచ్చాడు ఈ పిల్లవాడు, వీడికి యువరాజ పట్టాభిషేకం చేస్తామంటే ఇంత పొంగిపోతున్నారు ఈ ప్రజలు అని కొద్దిగా బాధ అనేది కలుగుతుందట దశరథ మహారాజుకి. ఎందుకని రామచంద్రమూర్తిని ఆ విధంగా వాళ్ళు కోరుకున్నారు అంటే మనకు ఒక ఉదాహరణ. తల్లి నాలాంటిదే పిల్లవాడిని కూడా చంకాను పెట్టుకొని వెళ్ళింది. ఎక్కడికి? గుళ్ళో ఏదో ప్రవచనం చెప్తున్నారు, వెళ్ళింది. ఈ పిల్లవాడు ఉన్నాడు కదండి, వాడి పాటికి ఆడుకుంటున్నాడు. ఈమె ప్రవచనం వింటోంది, మనసు అక్కడ పెట్టేసి. పిల్లవాడిని మర్చిపోయింది. వాడు ఎక్కడికో వెళ్ళాడు, ఆడుకుంటూ పడిపోయాడు. ఇంకేముంది, గబగబా లేచి వెళ్ళి అయ్యో పిల్లాడు పడిపోయాడు అని బాధపడుతుంది. సరే అయిపోయిందండి అది. మళ్ళీ కొన్నాళ్ళకి అదే గుళ్ళోకి అదే అక్కడ ఇంకొకరు ఎవరో ప్రవచనం చెప్తుంటే అక్కడికి వచ్చింది. అప్పుడు గుర్తొస్తుంది, మా పిల్లవాడు ఇక్కడే పడిపోయాడు కదా, అయ్యో పాపం చాలా బాధపడ్డాడు అన్నాడు, ఎంత ఏడ్చాడో, ఏమి నొప్పి తగిలిందో అని మళ్ళీ ఇప్పుడు బాధపడతాం. అలాగే రామచంద్రమూర్తి కూడా కష్టం తీరాక కూడా దుఃఖపడతాడట. ఎవరికైనా కష్టం వస్తే తనకి రాదు, తనకి వచ్చినప్పుడు తనకి రావడం కాదు, తన ప్రజలలో ఎవరికైనా వస్తే వారి దుఃఖాన్ని చూసి వీని కూడా దుఃఖిస్తాడట. అయినా ఎప్పుడూ అయిపోయిందిగా కష్టం, మళ్ళీ గుర్తు తెచ్చుకుని బాధపడతాడట. అయ్యో ఆనాడు వాళ్ళకి దుఃఖం కలిగేలాగా ప్రవర్తించానే నేను అని ఈయన అనుకుంటాడట ఎవరికైనా కష్టం వస్తే. అంటే ఇక్కడ దుఃఖం కూడా ఒక కళ్యాణ గుణమే. అలాంటి స్వామి ఉత్తమన్ అలా పెరిగిపోయాడండి ఆయన. ఓంగి చిన్నవాడుగా వచ్చాడు, పెద్దవాడైపోయాడు. చిన్నవాడు ఎందుకయ్యాడు అంటే అయినా ఏ లోటు లేనివాడు ఒకరి వద్ద చేయి చాచటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఉదాహరణకి మనం తప్పని పరిస్థితుల్లో ఉప్పు కోసం పక్కింటికి వెళ్ళామనుకోండి, ఆ యాచన అనేది ఉప్పనే కాదు, ఏదో ఒకటి, ఓ పచ్చిమిరపకాయో ఒక కరివేపాకో ఏదో. అసలు వెళితే గబాలను వాళ్ళు లేదన్నారనుకోండి, ఎంత బాధేస్తుంది. అసలు యాచన అనేదే చాలా తక్కువైంది.
అదేదో మనం తెచ్చుకోవడానికి వెళ్ళాం, మన కోసం అది మనం బాధపడ్డాం, సరే బాగానే ఉంది. కానీ స్వామి తన కోసం ఏం చేసుకోలే. ఎవరి కోసం చేసుకున్నాడు? అదిగో దేవతల కోసం. ఆనాడు రథసారథిగా వచ్చాడు. ఎవరికి? పాండవులకు. అర్జునుడికి రథసారథిగా కౌరవ పాండవ యుద్ధానికి అంతా రెడీ అవుతున్నారు. కృష్ణ పరమాత్మ అర్జునుడికి సారథ్యం చేయాలి. అర్జునుడికి కృష్ణ పరమాత్మ సారథ్యం చేయడం అంటే అసలు రథసారథి అంటేనే చాలా తక్కువ. ఈయన ఎంతటి వాడండి? నిత్య సూర్య నిర్వాహకుడు, బ్రహ్మాండాలకన్నిటికీ నాయకుడు, సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క వల్లభుడు. అటువంటి స్వామి అర్జునుడికి రథానికి సారథయ్యాడు. దూతగా వెళ్ళాడు. ఎన్ని పనులు చేశాడండి. అలా రథసారథిగా వెళితేనట రథంలో కూర్చుని ఈయన తోలుతున్నాడు రథాన్ని. అర్జునుడు బాణాలు వేస్తున్నాడు 2 చేతులతో. సవ్యసాచి కదండి ఆయన. అయితే ఆ యుద్ధ భూమిలో ఇటు వెళ్ళాలి అంటే చెప్పడానికి నోట్లోంచి మాట రావడానికి అక్కడ శబ్దాలు, ఆ ఏనుగుల ఘీంకారాలు, కత్తుల పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి, గుర్రాల సకిలింపులు, రథాల చప్పుళ్ళు. ఆ శబ్దాలలో ఈయన మాట వినపడదల్లా కృష్ణ పరమాత్మకి, ఇటు పోని అటు పోని అని చెప్పడానికి. ఈయన ఏం చేశాడు తెలుసిన? అర్జునుడు అటు వెళ్ళాలి అంటే ఈ కాలుతో కృష్ణుడి డొక్కలో కొట్టేవాడట. ఇటు వెళ్ళాలంటే అటువైపు డొక్కలో కొట్టేవాడట తన చేత్తో, ఇంకా తన కాలుతో. చూడండి అసలు ఎంత తక్కువైన పనో చూడండి, ఎంత కష్టపడ్డాడో స్వామి తను ఇచ్చిన మాట కోసం. తన భక్తుల యందు తనకు వాత్సల్యం, ఆ వాత్సల్యంతో ఎంత కష్టాన్నైనా పడతాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? చెయ్యి కింద పెట్టాడు. ఎవరి చెయ్యి కింద? బలి చక్రవర్తికి దగ్గరకు వచ్చాడు 3 అడుగుల దానం అడిగి తీసుకోవటానికి. ఆయనకి ఏంటండి అసలు ఆ చెయ్యి ఎట్లాంటిది? ఆది శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై ఆ పాలిండ్లపై నూతన మర్యాదం చెందు కరంబు. చూడండి, ఆఫ్టర్ ఆల్ 3 అడుగుల కోసం అటువంటి ఆ శ్రీహస్తాన్ని జాపాడే. ఇదేంటి 3 అడుగులేనా? అత్యల్పమేతత్ అన్నాడు ఆయన బలిచక్రవర్తి. ఈయనేమన్నాడు? త్రైలోక్యమేతత్ అన్నాడు ఈయన. 3 అడుగులు ఇస్తే 3 లోకాలు ఇచ్చినట్లే. ఇంతింతై వటుడింతై మరియు తానింతై నభో వీధినంతై, ఇలా పెరిగిపోతున్నాడు స్వామి. అలా బలి దగ్గరకు వచ్చి దానం అడిగాడు, 3 అడుగుల దానం ఇచ్చి అలా ఆ బలి ఇలా ధార పోస్తున్నాడు ఇస్తున్నట్లుగా. ఇలా ఆయన చేతిలో మొదటి బొట్టు పడకముందే స్వామి ఎలా పెరిగిపోయాడు. ఎలా పెరిగాడు? 2 రోజులు 4, 4 4 16, 16 16 256, 256 × 256 అలా పెరిగిపోయాట. ఇది లెక్క మనకి చేత కాదు. అలా పెరిగిపోయాడు బ్రహ్మలోకాని దాకా. అక్కడికి వెళ్ళాక కాలి బొటని వేలు గోరు కనిపించిందట. అక్కడ ఆనందపడిపోయాడట బ్రహ్మదేవుడు. చాలా కాలం తపస్సు చేస్తే కానీ ఆ శ్రీపాదం కనపడదు. ఇప్పుడు అలా వచ్చేటప్పటికి ఆ బ్రహ్మదేవుడు అలా దొరకనటువంటి ఆ శ్రీపాదానికి తన కమండంలో నీరు తీసుకొని ప్రక్షాళన చేశాడు ఆయన. ఇంతకంటే భాగ్యం ఇంకోటి లభిస్తుందా అని. అలా ప్రక్షాళన చేసిన ఆ నీరు ఇక్కడ బలిదానం చేసి నీరు వదులుతున్నాడు కదా, ఆ నీరు 2 ఒకేసారి భూమి మీద పడ్డాయట. అంటే ఎంత స్పీడ్గా పెరిగాడో చూడండి. ఒక్కసారిగా 2 కింద పడ్డాయి. అప్పుడు ఆళ్వార్లు ఆ శ్రీపాదాలని గురించి చాలా బాధపడతారు. ఏమని అంటే ఎంతటి వాత్సల్యం అండి. ఆ శ్రీపాదాలు శుతిమెత్తని ఉండేవి. అలా శుతిమెత్తనైనటువంటి ఆ శ్రీపాదాలతో కొండలు, గుట్టలు, రాళ్ళు, ముళ్ళు, అడవులు, చెట్లు
అన్నింటినీ కొలిచాడు కదా తన శ్రీపాదాన్ని. ఒక తల్లి కనుక తన బిడ్డని పొత్తిళ్లలోకి ఎలాగైతే లాక్కుంటుందో అలా ఈ లోకంలో ఈ భూమినంతటినీ కూడా, భూమిలో ఉండేటటువంటి ప్రతి వస్తువుని నాది అని తన పాదంతో పొదువుకున్నాడట స్వామి. అలా ఒక్కసారిగా పొదువుకున్నారట స్వామి. అటువంటి ఉత్తముడైనటువంటి వాని యొక్క పేరు పాడి, పరమన్ అడిపాడి అన్నారు ఇందాక, ఇప్పుడు ఉత్తమన్ పేర్పాడి అన్నారు. ఏంటి? రెండో పాసురంలో పరమన్ అడిపాడి, ఈ మూడో పాసురంలో ఉత్తమన్ పేర్పాడి. ఏమండి, పాడితే ఫలితం వచ్చేస్తుందా? అంటే మనస్సు ఆ నామము యందు ఉన్నా లేకపోయినా దాని పని అది చేస్తుంది. స్వామి ఏమో ముద్ద బంగారం అయితే ఆయన నామం ఆభరణ బంగారం. ఏమండి, అజామీడోపాఖ్యానం అందరికీ తెలిసే ఉంటుంది. అతను పూర్వజన్మ సుకృతం చేత అతను ఆఖరి పిల్లవాడికి నారాయణ అని పేరు పెట్టుకున్నాడు. ఎన్నో పాపాలు చేశాడు, మంచి బ్రాహ్మణ వంశంలో పుట్టాడు, ఎన్నో పాపాలు చేశాడు. తర్వాత ఆ యొక్క తన భార్యని వదిలేసి, బిడ్డల్ని వదిలేసి వేరే అమ్మాయితో సంసారం చేస్తాడు. ఆమెతో బిడ్డల్ని కంటాడు. చివరి బిడ్డకి నారాయణ అని పేరు పెట్టుకుంటాడు సుకృతం చేత. అలా పెట్టుకుని చివరి సమయంలో నారాయణ అని పిలుస్తాడు భయంతో, యమదూతలు వస్తే. యమదూతలు వచ్చేసరికి నారాయణ అని పిలిచాడని వాళ్ళు వెళ్ళిపోతే విష్ణుదూతలు వస్తారట. అంటే వీడికి నారాయణ అని పిలవాలని, ఆ నారాయణ నామం చేయాలని ఏం చేయలా, తన కొడుకు యందు ప్రేమతో పిలిచాడు నారాయణ అని. ఆ 4 అక్షరాలు ఏమండి, గోవిందేతి యదాక్రందతి కృష్ణమాం దూరవాసినం. ఆ ద్రౌపది గోవిందా అని పిలిచింది ఆ వస్త్రాభరణం అప్పుడు. అలా పిలవంగానే స్వామి అన్నీ ఇచ్చేశాడు. రుణం ప్రవృద్ధమివ, ఇచ్చినా కూడా ఇంకా నా రుణం ఇంకా మిగిలిపోయింది అంటాడు ఆయన. ఏమిటి? వెంటనే వస్త్రాలు ఇచ్చేశాడు, పాండవుల్ని కాపాడాడు, రాజ్యాన్ని కట్టబెట్టాడు. యుద్ధం అంతా నేను చెయ్యనంటే అర్జునుడికి ఆ యోగ్యత ఉందా లేదా అని కూడా చూడకుండా ఉపనిషత్తులు మొత్తాన్ని, బ్రహ్మ విద్య అంతా ఉపదేశించేశాడు కదా. 18 అక్షౌహిణీల సైన్యాన్ని నశింపజేశాడు. పాండవులకి పట్టం కట్టాడు. ఇంత చేసి కూడా ఇంకా నేనేం చేయలేకపోయాను, ఒక్క గోవిందా అన్నదే అని. ఇలా అంత ప్రయోజనం వచ్చింది కదా గోవిందా అంటేనే. వీటన్నింటికి మూలమైనటువంటి ఆ నారాయణ అన్న పదాన్ని కనుక మనం చెబితే ఇంకెంత ప్రయోజనం వస్తుందో అని నామం చెప్పాలి. ఏదైనా పని ప్రారంభించాలంటే మనం స్నానం చేయాలి కదండి. గంగానదికి వెళ్ళడానికి స్నానం చేసి వెళ్తారా ఎవరైనా? అట్లాగే భగవంతుని నామంతోనే మనం పవిత్రమైపోతాం. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ అంటూ లక్ష్మీపతే త్వదంఘ్రి యుగం స్మరామి అంటారు. అంటే అదే లగ్నం. ఏమిటి? భగవంతుని యొక్క శ్రీపాదాలను స్మరించడం ఏదైతే ఉన్నదో అదే బలం అన్నమాట. అంటే ఆయన నామాన్ని చెబితే అదే సుముహూర్తం. ఈ వ్రతం పూర్తి చేసేస్తే ఏమవుతుంది? చాత్తి నీరాడినాల్ శాత్తు చేసేస్తే, అంటే చివరి అవబృత స్నానం చేసేస్తే కరువు కాటకాలు ఉండవు, సంపదలన్నీ లభిస్తాయి అని ఆండాళమ్మ వారు మనకి చెప్తోంది. పేర్పాడి, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. పేర్పాడి ఆయన నామాన్ని చెప్పాలి. చెబితే ఏమవుతుంది? తీంగిండి నాడెల్లా మీతి బాధలు ఉండవు, ఉపద్రవాలు ఏమీ లేకుండా, అతివృష్టి అనావృష్టి, ఎలుకలు చిలకలు మిడతలు. చూసారండి, ఇప్పుడు మిడతలు వచ్చేసాయని మొన్న టీవీలో చూసాం. అటువైపు రాజస్థాన్ అటువైపు వచ్చేసాయట. దండు మీద పడింది అంటే మొత్తం పలంత క్షణంలో భస్మం అయిపోతుంది. అంటే ఇంకా ఒక్కటి కూడా మిగలదట, అలా వాలిపోతాయి. అటువంటి ఉపద్రవాలేమీ ఉండవట. అధికారులు ఉన్నారు చూడండి, పరిపాలకులు, వీరి దేశాన్ని సక్రమంగా ధర్మంగా పరిపాలిస్తారట. ఇదంతా చేస్తే మనం నెలకు 3 వానలు కురుస్తాయట. అలా కురిస్తే ఏమవుతుంది? ఓంగు పెరుం సెన్నెలూడు కైలుగళ. అంటే సంవత్సరానికి 3 వానలు ఎలా కురుస్తాయి? నెలకి 3 వానలు, సంవత్సరానికి కాదు, నెలకి 3 వానలు. ఒకటి స్త్రీల వల్ల, రెండవది బ్రాహ్మణుల వల్ల, మూడవది పరిపాలకుల వల్ల. వీళ్ళందరూ వారి వారి పనులు సక్రమంగా చేస్తే ఆ విధంగా 3 వానలు కురుస్తాయట నెలకి. ఓంగు పెరుం సెన్నెలూడ. అలా కనుక వర్షాలు కురిస్తే ఏమవుతుంది? ఓంగు వర్ధిల్లుతుంది. ఏమిటి వర్ధిల్లేది? వారి చేలు చక్కగా నీరు బాగా నిలవ ఉంటాయి. ఆ దుబ్బులంతా కూడా చక్కగా పెరుగుతాయి వాటి మధ్యలో.
అందులో నీరు ఉంటుంది, అందులో చేపలు అటు ఇటు అవి గెంతుతుంటాయి. ఆ గెంతడానికి కూడా అవి స్పేస్ లేక ఎగిరి పక్కకు పడిపోతూ ఉంటాయి. అలా అంటే ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నారంటే పైరు యొక్క సమృద్ధిని చెప్తున్నారు. అలా మంచిగా పంటలు పండుతాయి. తర్వాత ఓంగు పెరుం సెన్నెలూడు కైలుగళ పూంగువళై పోదిల్ పొరివండు కనపడుప్ప. ఇదిగో అలా ఉన్నటువంటి ఆ నీటిలో ఆ మడులలో చక్కగా తామర పువ్వులు వికసిస్తాయట. ఆ తామర పువ్వులలో ఉండే తేనె కోసం తుమ్మెదలు వస్తాయట. ఆ తుమ్మెదలు హాయిగా ఆ తామర పువ్వులలో పండుకుని చక్కగా తేనెను జురుకుని హాయిగా నిద్రపోతాయట. తేంగాదే పుక్కిరిందు సీర్తములై పత్తివాంగా అంటే ఇటువంటి సంపద అండి. ఏమిటి తేంగాదే అంటే భయపడకుండా పుక్కు ఇరిందు ఆ గోశాలలో ప్రవేశించి స్థిరంగా ఉండి సీర్తములై అంటే ఆ బలిసినటువంటి ఆ గోవుల యొక్క పొదుగులు ఏవైతే ఉన్నాయో పట్టి వాంగా అలా పితకంగానే ఒక చేత్తో అలా పట్టుకుంటే చాలదంటండి, 2 చేతులతో పట్టుకోవాలంటే ఒక సిరని, అంత బలంగా ఉంటాయట. అలా ఎప్పుడు కుడం నిరైక్కుం వళ్ళల్ పెరుంప సుక్కల్ అంటే కుండలు పెట్టి తీయటమే ఆలస్యం. అలా కుండలు నిండిపోతూ ఉంటాయట. అటువంటి ఔదార్యం కలిగినటువంటి గోవులు. వాటికి ఏం ప్రయోజనం లేదండి, మనకు పాలిచ్చినందువలన ప్రయోజనం అంతా మనకే, వాటికేం లేదు. ఔదార్యం, అది ఉదారత అంటారు దాన్ని. అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ గోవులకి అంటే కృష్ణ పరమాత్మ నుండే వచ్చిందండి. 6 నెలలు స్నేహం చేస్తే వారు వీరవుతారంటారు చూడండి. అలా గోవులతోనే, కృష్ణుడితోనే కదా గోవులంతా ఉండేది. ఆ కృష్ణుడికి ఉండే ఔదార్యమే ఈ గోవులకు కూడా వచ్చేదట. అలా స్వామితో పాటు ఆవులు వెళ్తాయి, గోవుల్ని తీసుకుని వెళ్తాడు తోలుకుని మేపటానికి. వెళ్ళినప్పుడు ఈయన హాయిగా ఒక చోట కూర్చుని ఆ గోవులు కూడా ఈయన ఎదురుగా కూర్చుంటాయి. చక్కగా ఈయన వేణువు ఊత్తూ ఉంటాడు. ఆయన ఆ వేణువును ఊత్తడం ప్రారంభించేటప్పటికీ సమస్త ప్రకృతి కూడా ఆయన యందు మనస్సు లగ్నం చేసేదట. ఆయన వైపే చూస్తూ మోరలెత్తి ఉండిపోయేవట. ఈ గోవులు కూడా సాయంత్రం వరకు అలాగే ఉండిపోయాయి. ఏం తినేవి కాదు. ఇక ఆ భగవంతుడు ఆ కృష్ణ పరమాత్మ ఊదేటటువంటి ఆ వేణువు యొక్క సరసమైన ఆ వేణువు యొక్క ఆ గీతం, ఆ ధ్వని, ఆ వేణువు నుండి వచ్చేటటువంటి ఆ ధ్వని అంత అందంగా ఉంటుందన్నమాట. అంటే ప్రకృతి కూడా పులకించిపోతుందట. అలాగే ఈ గోవులు కూడా సమస్త ప్రకృతి కూడా అలా డొక్కలు అంటుకుపోయి ఉంటాయి సాయంత్రానికి ఈ గోవులకి. అందుకని ఈయన ఏం చేసేవాడు, 5 లక్షల ఇళ్లలోకి వెళ్ళి ఆ గోవుల్ని ఒక్కసారి ఆ శిరస్సు నుండి తోక వరకు అలా నిమిరేవాడట. ఎంత శక్తి రావాలో అంత శక్తి వచ్చేసేదట. ఒక్కసారి పొదుగుల నిండా పాలు వచ్చేసేవట. నీంగాద సెల్వం నిరైందు వ్యయంకాని సంపద. ఇవాళ మనం సంపద అంటే అయిపోయే సంపద కాదు, ఇది వ్యయం కాదు, ఇక ఎప్పుడు ఉండేటటువంటి సంపద. ఇంకా ఈ వ్రతం పూర్తి అయిన తర్వాత చేసిన వారికి ఇటువంటి ఫలితమే వస్తుంది. ఆ తర్వాత చేయించిన వారికి అంటే చేసేవారికి ఎంతో ప్రేరేపణ ఇస్తారు చూడండి, అలాంటి వారికి ఇద్దరికీ కూడా సమానమైన ప్రయోజనం వస్తుంది. భగవద్ అనుభవం కావాలనుకునే వాళ్ళకి ఆ భగవద్ అనుభవాన్ని ఇస్తుంది, లేదా లౌకిక ప్రయోజనాలే కావాలనుకునే వారికి అవి ఇస్తుంది. ఇలా ఈ పాసురంలో తింగళ్ ముమ్మారి పెయ్దు ఓంగు పెరుం సెన్నెలూడు కైలుగళ అంటూ వర్షం 3 నెలలు, నెలకి 3 వర్షాలు పడతాయి అని, చక్కగా పాడి పంట సుభిక్షంగా ఉంటుంది అని, ఈ ప్రయోజనాన్ని ఈ వ్రతం చేస్తే ఎటువంటి ప్రయోజనం వస్తుందో మనకి ముందే చెప్పేశారు. ఫలితం చెప్పేది చివరిలో చెప్తారు ఎందులో అయినా, కానీ మనకు ఆండాళ్ళ తల్లి ముందే చెప్పేసింది ప్రయోజనాన్ని. కాబట్టి ఇటువంటి ఈ ఓంగి ఉలగలందా అనే 3వ పాసురానికి అర్థాన్ని తెలుసుకున్నాం. జై శ్రీమన్నారాయణ.